నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్కు వెళ్తున్న ఓడపై అనుమానిత డ్రోన్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఎర్ర సముద్రంలో ఓడపై మరోసారి దాడి జరిగింది. గాబన్ జెండాతో కూడిన ఓడ ముడిచమురు ట్యాంకర్ ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడికి గురైంది. ఓడలో ఉన్న 25 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా డ్రోన్ దాడికి ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ కాల్పులు జరపాలని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఉద్ఘాటించింది. యెమెన్లోని హౌతీ దళాలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్పై ప్రతీకారంగా ఈ దాడులను పేర్కొన్నారు. అయితే అంతకుముందు అమెరికా క్లెయిమ్ చేసినట్లుగా ఇది భారత్ జెండాతో కూడిన నౌక కాదని భారత నావికాదళం స్పష్టం చేసింది. కమర్షియల్ షిప్పింగ్, స్వేచ్ఛా తరలింపు కోసం బలమైన న్యాయవాది అయిన భారతదేశం ఈ దాడులను పర్యవేక్షిస్తోంది.